అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల అమలులో జిల్లా ముందంజలో ఉంది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన మంత్రి బొత్స సత్యనారాయణ. పార్వతీపురం జిల్లాలో బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో పార్టీలో కొనసాగుతున్న చేరికలు. జిల్లాలో 2 పార్టీ కార్యాలయాలు ఎందుకంటున్న ద్వారపురెడ్డి జగదీష్. వైసీపీ పాలనలో ఏ వర్గము ప్రశాంతంగా లేదంటున్న పాలవలస యశస్వి. అసమర్థ పాలన వైఫల్యాలపై జనసేన ఆధ్వర్యంలో నిరసన దీక్ష. అప్పుల్లో రాష్ట్రం, తిప్పల్లో ఏపీ ప్రజలు. నవరత్నాలు నవమోసాలయ్యాయి పుస్తకావిష్కరణలో ధ్వజమెత్తిన కిమిడి నాగార్జున. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. జగనన్న విద్యా దీవెన పథకం కింద పార్వతీపురం జిల్లాలో 2022-23 త్రైమాసికానికి సంబంధించి 16,033 మంది విద్యార్థులకు తల్లుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరంలో జరిగిన కార్యక్రమంలో జగనన్న విద్యా దీవెన నిధులను బటన్ నొక్కి జమ చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, కాపు, క్రిస్టియన్ విద్యార్థుల చదువుకు అయ్యే పూర్తి ఖర్చు, ఫీజులు ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పథకం, ప్రతి ప్రభుత్వ కార్యక్రమం అమల్లోనూ విజయవంతం చేయడంలో మన జిల్లా కీలకంగా నిలుస్తుందని, ఏదైనా పథకం అమల్లో ఉన్న లోటుపాట్లను సరిచేసి ముందుకు తీసుకువెళ్లడంలో తలమానికంగా నిలుస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా పథకాల అమల్లో ఉన్న ఇబ్బందులను రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం ద్వారా రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలకు ఇది ప్రయోజనంగా ఉంటుందన్నారు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేయడం వల్ల ఆయా పథకాల అమలు సమర్థవంతంగా చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో ఈ రోజు పలు సమస్యలపై చర్చ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలలో ఇటీవల తుఫాను వల్ల పాడైన, రంగుమారిన ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎక్కడైనా 1-2 చోట్ల ఉంటే వాటిని వెంటనే అధికారులు పరిష్కరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మళ్ళీ మనం ప్రజలకు వచ్చి అది రీక్రియేట్ చేయవలసిన అవసరం ఉన్నది. అలాగే అన్ని వివిధ పదవుల్లో ఉన్న నామినేట్ కానీ లేదా అధికారం ఉన్న వాళ్ళు కానీ వాళ్ళతో పాటు ఏదైతే మన వార్డు వాలంటీర్లు ఉన్నారో వాళ్ళతో పాటు మనం నియమించిన గోశాలని అందరూ కూడా దీనికి డబ్బులు అవసరం ఉన్నారు. అందరూ కూడా ఇది అవసరం ఉన్నది. ఇవాళ ఒక ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఎక్కడ దేశంలో లేనిట్టుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదో ఉందంటే అది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న
వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అనేది చెప్పదప్పదు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. సో కాబట్టి దయచేసి ఏ ఒక్కరు కూడా ఆసక్తం కానీ ఆసక్తి కానీ పడ్డద్దు. మీకు 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు 16వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అవుతాయి. నగరంలోని 7, 8, 19 డివిజన్లో వివిధ అభివృద్ధి పనులకు మేయర్ విజయలక్ష్మి శంకుస్థాపనలు చేశారు. ఈ రోజు దాసన్నపేటలోని కాళీమాత ఆలయం వద్ద రహదారి నిర్మాణానికి, దక్షిణ గట్టు ప్రాంతంలో కాలువలకు, లంకాపట్నంలోని రహదారుల పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు అన్ని ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో ఆయన సూచనల సలహాలతో నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ రోజు 56.19 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. గతం కన్నా నగరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. 7వ డివిజన్ కార్పొరేటర్ పొంతపల్లి మాలతి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా తమ డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్లు కోలగట్ల కృష్ణారావు, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండల డైరెక్టర్ బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాళీమాత గుడి పక్కనే ఒక రోడ్డు సీసీ రోడ్డుకి శంకుస్థాపన చాలా సంతోషం. గతంలో మహిళలు చాలా ఇబ్బంది పడేవారు. ఈ రోడ్డు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంకి వచ్చినప్పుడు చెప్పిన వెంటనే అన్నయ్య గారు స్పందించి ఈ రోడ్డు మీకు వెంటనే శాంక్షన్ చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వెంటనే శాంక్షన్ చేసి దానికి శంకుస్థాపన జరుగుతుంది. అలాగే ఈ దాసనపేటలోని అనేక అభివృద్ధి పనులు గతంలో చూసుకుంటే మంచినీటి సమస్య చాలా ఉండేది. ఆ సమస్యను కూడా తీర్చారు, వాటర్ ట్యాంక్ కట్టి. అలాగే ఏ సమస్య అయినా అన్నయ్య గారు చెప్పిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఈ రోజు విజయనగరంలో సమస్యలు లేని విజయనగరంగా చూడాలని అన్నయ్య గారు ఆశలకు అనుగుణంగా మన విజయనగరం ఎంతో డెవలప్. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ ఏదైనా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అలాగే చెరువులు, పార్కులు, ఫుడ్ బ్యాంకులు, ఎలక్ట్రికల్ పోల్స్, ఏ సమస్య అయినా సరే అన్నయ్య గారు చెప్పిన వెంటనే స్పందించి ఆ సమస్యను వెంటనే పరిష్కరించారు. అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలతో మహిళలందరూ ఎంతో చక్కగా ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. అలాగే చూసుకుంటే మన అన్నయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత విజయనగరం ఎంతో అభివృద్ధి పనులు రానున్న రోజులు కూడా మన అన్నయ్య గారే ఎమ్మెల్యేకి వస్తే ఇంకా విజయనగరం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన అన్నయ్య గారి మీద ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు అవకాశం. ప్రజలకు సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న వైఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. భోగాపురం మండలం అమటం రాయవలస పంచాయతీలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి ఈ 4.5 సంవత్సరాలలో వైఎస్ ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా అందించిన సంక్షేమాన్ని ఆయన వివరించారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అమటం, నారుపేట గ్రామాలలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఎంత మేరకు లబ్ధి చేకూరిందని జగనన్న బుక్లెట్లను చదివి వినిపించారు. మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మరిన్ని పథకాల ద్వారా పేదల లబ్ధి పొందవచ్చని ఆయన మహిళలకు సూచించారు. ఎమ్మెల్సీ సురేష్ బాబు రాయవలస పంచాయతీలోని పలు శివారు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమి గెలిచి నూతన సంవత్సరంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా స్థానిక మెసానిక్ టెంపుల్ ఎదుట నిరసన నిరాహార దీక్షను చేపట్టారు. ఇందులో భాగంగా హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. జగన్ పాలనలో భూబకాసురులు, ఇసుకాసురులు తయారయ్యారని ఆరోపించారు. ఏ వర్గం కూడా ప్రశాంతంగా ఈ ప్రభుత్వంలో బ్రతికింది లేదన్నారు. ఈ నిరసన నిరాహార దీక్షలో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఈ రోజు మేము ఇక్కడ నిరసన నిరాహార దీక్ష చేస్తున్నాం విజయనగరం నుంచి. అయితే దీనికి ముఖ్య కారణం ఇప్పుడున్న ప్రభుత్వం. దానికి మేము వినూతనంగా హలో ఏపీ, బై బై వైసీపీ అన్న స్లోగన్తో, అది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ట్రేడ్ మార్క్, అదే త్రూ అవుట్ స్టేట్ కూడా వెళ్తుంది. అయితే ఈరోజు నిరసన నిరాహార దీక్షకి 2 కారణాలు. ఒకటి, ఏపీ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వైసీపీకి ఓట్లు వేస్తున్నారో, అలానే వెయ్యిన వాళ్ళు బాధపడుతున్న మాలాంటి వాళ్ళు అందరం కూడా ఇది తప్పు జరిగిందని చెప్పి ఇది నిరసనగా ఒక విధంగా వెళ్తున్నాం ఈరోజు నిరాహార దీక్ష. అలానే ఏదైతే పాలసీలు ఉన్నాయో
నవరత్నాలు ఎప్పుడో ఎగిరిపోయాయి. అలానే ఇసుక కానీ, లేకపోతే ఇక్కడ లిక్కర్ సంబంధించి కానీ, అలానే ఎన్ని స్కాములు రైతులకు వచ్చే పథకాలు కానీ అన్ని విధాలుగా అడ్డేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఇక్కడ పోర్ట్రేట్ చేసింది ఒక రావణాసుడు 10 తలల్లో. కానీ 10 తలలు కూడా సరిపోలేదు. 100 తలలు వేసినా కూడా ఆయన చేసిన స్కాములకు కూడా తలలు కూడా 100 తలలు కూడా సరిపోవు. అయితే ఇంకా అగమ్య గోచరం ఏమంటే ఈరోజు రాజు లేని రాజ్యం ఎలా ఉంటుందో రాజధాని లేని రాజ్యం అయిపోయింది మంది ఏపీ రాష్ట్రం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మనం స్వస్తి పలుకుతూ 2019 నుంచి 23 వరకు 5 సంవత్సరాలు పరిపాలన స్వస్తి పలుకుతూ పాతని పంపించి కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించే దిశగా ఈరోజు నిరాహార యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ అన్నారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 14వ డివిజన్ 17వ సచివాలయ పరిధిలో ఆనందోత్సాహాల నడుమ క్రీడా పోటీలు జరిగాయి. బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడా పోటీల్లో యువకులు తమ క్రీడా ప్రతిభను చాటారు. ఆయా క్రీడలను ముందుగా కమిషనర్ శ్రీరాములు నాయుడు ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి నైపుణ్యవంతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. వాలీబాల్, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ క్రీడలన్నీ ఆడటానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు శ్రీరాములు నాయుడు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఇక్కడ అన్నీ కూడా సవ్యంగా జరిగేటట్టు ప్రభుత్వం ఏదైతే తెలియజేసిందో అదంతా కూడా ఆహ్లాదకరంగా క్రీడలు అందరూ కూడా యువకులు ఆరోగ్యంగా ఉండటానికి మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఈ కార్యక్రమం మొదలెట్టిందో అదంతా కూడా పూర్తి స్థాయిలో మా డివిజన్లో చేయటానికి సహాయ సహకారాలు అందిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్కి, అలాగే విజయనగరం అభివృద్ధిలో ఎప్పుడూ నేను ఉన్నానంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆడుతా కార్యక్రమాలన్నింటికి కూడా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో, వీరభద్ర స్వామి గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నాం. ఇవి కార్పొరేషన్ పరిధిలో సుమారుగా 468 గేమ్స్ రేపు 4-5 తేదీల లోపుగా ఆడించడానికి కావాల్సిన టీమ్స్ని రెడీ చేశాము. సో ఇంతవరకు మనకి నగరంలో 120 టీముల్ని గేమ్స్ కండక్ట్ చేసి వీటినన్నింటినీ మండల స్థాయికి ప్రమోట్ చేయడం జరిగింది. ఇంకా సుమారుగా ఒక 350 టీమ్స్ని 5వ తేదీ లోపుగా రెడీ చేసి దీన్ని మండల స్థాయికి పంపించి అక్కడ నుంచి జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి కూడా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అయితే ఇక్కడ మన నగరపాలక సంస్థ వరకు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మా కౌన్సిల్లో ఉండేటువంటి ఆల్ డివిజన్ కార్పొరేటర్స్ కానివ్వండి, చాలా ఉత్సాహంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏ పిలుపునైతే ఇచ్చిందో ఆ పిలుపుకు అనుకూలంగా చేస్తూ ఇక్కడ చూస్తే మీరు అందరినీ ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ ప్లేయర్స్ కానీ ఒక డివిజన్లోనే ఇంత గొప్పగా జరుగుతూ ఉందంటే ఇంకా మనం జిల్లా స్థాయిలో, కార్పొరేషన్ స్థాయిలో ఎంత గొప్పగా జరుగుతున్నందుకు ప్రత్యేకంగా ప్రజలకి, మా కార్పొరేటర్స్కి, గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రభుత్వంలో ఉండే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు 85% ఫెయిల్ అయ్యాయని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ రూపొందించిన నవరత్నాలు నవ మోసాలయ్యాయి పుస్తకాన్ని ఈ రోజు అశోక్ బంగ్లాలో టీడీపీ నేతలతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల పేరిట సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని విమర్శలు గుప్పించారు. కేవలం 15% హామీలు మాత్రమే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య వేధిస్తోందన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్రంలో గాని జిల్లాలో గాని ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని మండిపడ్డారు. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ విజయనగరం మండలం అధ్యక్షుడు బొద్దల నరసింగరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. వైకాపా తరపున గెలిచిన సర్పంచులు కూడా మాకేమీ లేదు బాబు అని చెప్పి కొయ్యో మొర్రో అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే అన్ని వ్యవస్థల్ని కూడా కూల్చేశాడు, ఈ రాష్ట్రాన్ని కూల్చేశాడు. ఏ వర్గంలో ఉన్న ప్రజలు కూడా బాగులేకుండా చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది.
అదే రకంగా మన జిల్లా గురించి మాట్లాడుకుందామండి. కనీసం తోటపల్లికి మిగులు పనులు పూర్తి చేయలేని అసమర్థపు ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. ఎక్కడా కూడా మనం రోడ్లు వేయించుకున్న పరిస్థితి కూడా మన దగ్గర లేదు. ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నప్పుడు ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటా అన్నాడు, జూట్ పరిశ్రమలకి ఇబ్బంది లేకుండా చూసుకుంటా అన్నాడు. ఆల్రెడీ ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మరి ఈ రోజున దాని మీద ఏ రకమైన పరిస్థితి ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఆ కంపెనీలన్నీ కూడా మూతపడిపోయాయి. మరి ఈ 5 సంవత్సరాల్లో కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది పూర్తి చేస్తానని చెప్పారు, కానీ దానికి శంకుస్థాపనలు మళ్ళీ చేస్తూ ఉన్నారు తప్ప ఏ రకమైన అభివృద్ధి కూడా లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా ఏంటి అనేది ప్రెస్ మిత్రులందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ ఫెయిల్యూర్ సీఎం. ఆయన పరిపాలనలో రాష్ట్రం చాలా నష్టపోయింది. ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ ఈ రోజున మేము ఈ ప్యాంప్లెట్, ఈ బుక్లెట్ ఏదైతే ఉందో రిలీజ్ చేస్తూ ఉన్నామో, ప్రజలందరూ కూడా ఇది గమనించండి. జగన్మోహన్ రెడ్డి కనుక ఇంకొకసారి ముఖ్యమంత్రి అయ్యాడంటే మనందరం కూడా దివాలా తీసేసి మన ఇల్లు కూడా మనకి లేని పరిస్థితి అయిపోద్ది అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎలక్షన్కి ఇంకా 3 నెలలు ఉంది. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ పాపం ఫీల్డ్లోకి వచ్చి ఏదో ఉద్ధరిద్దామని చెప్పి గేమ్స్ ఆడుతున్నారు, మ్యాచెస్ ఆడుతున్నారు. కానీ ఆడుతూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పడిపోతున్నారు కింద. వీళ్ళకే ఎముకలు ఇరిగాయి అనుకోండి, లేనిపోని ఇబ్బందులన్నీ వస్తాయి. కాబట్టి ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్టే ఒక ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అని తెలియజేస్తూ ఉన్నాను. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మీ వయసును గుర్తులో పెట్టుకుని అంతకు మించి ఇంకా ఎగ్జైట్ అవ్వకండి అని కూడా తెలియజేసుకుంటూ మీ ఆరోగ్యాలు కాపాడుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి పండుగ పర్వదినాన ప్రేక్షకులకు బహుమతులను అందజేస్తూ అందరి మన్ననలు అందుకుంటుంది వాజీ ఛానల్. వాజీ ఛానల్ నిర్వహించే మెగా హౌసీలో బహుమతులు గెలుచుకునే అదృష్టం కోసం ప్రేక్షకులు మిక్కిలి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హౌసీ సీజన్ వచ్చిందంటే చాలు మొత్తం సందడే సందడి. వాజీ ఛానల్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఇంటికి కేబుల్ ఆపరేటర్లు హౌసీ టికెట్లను అందిస్తున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వాజీ ఛానల్ నిర్వహిస్తున్న వాజీ మెగా హౌసీ ఈ ఏడాది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. గత 28 సంవత్సరాలుగా ప్రేక్షకుల మన్ననలు పొందుతూ నాణ్యమైన ప్రసారాలు అందిస్తున్న వాజీ ఛానల్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా డిసెంబర్ 31వ తేదీన కూడా వాజీ మెగా హౌసీ నిర్వహిస్తోంది. మెగా హౌసీ ఆడటానికి ప్రేక్షకులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. నగరం లోకల్గా వచ్చే ఛానళ్ళను వాజీ ఛానల్ చాలా మంచిది. అందులో రకరకాల ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. మూవీస్ కావచ్చు, ఏమైనా రకరకాల కార్యక్రమాలు అన్నీ కూడా మేము ఎప్పుడూ చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైతే జనవరి 1 వస్తుందో డిసెంబర్ 31కి రకరకాల ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. అందులో ముఖ్యంగా హౌసీ కార్యక్రమం అనేది అందులో రకరకాల బహుమతులు ఎంతో విలువైన పెడుతూ ఉంటారు. చాలామంది మా చుట్టుపక్కల కూడా మంచిగా గేమ్స్ ఆడి లాస్ట్ టైం కూడా గెలుచుకున్నారు. వాళ్ళంతా ఆనందం పొందారు. అందుకనే ప్రతిసారి కూడాను ఈ విజయనగరం వాసులకు ఎప్పుడెప్పుడు హౌసీ కార్యక్రమాలు వస్తాయని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అది చూసి ఈ సంవత్సరం కూడా మీరు హౌసీలోని పాల్గొంటామని మేము కూడా కుతూహలంగా ఎదురు చూస్తున్నాం. అందరూ కూడా మేము ఆడతాం, మీరు కూడా అందరూ ఆడి ఆ హౌసీలో మంచి మంచి విలువైన ప్రైజులు పొంది అదే న్యూ ఇయర్ని తర్వాత వచ్చే సంక్రాంతిని కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రంగోలీ పోటీలు కూడా అందరూ కూడా ఆహ్లాదంగా పెడుతుంటారు. అదేవిధంగా అందరూ కూడా చాలామంది యువతలు మహిళలు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎప్పుడో ఉన్న సంక్రాంతిని ఇప్పుడేలాగా తలపిస్తూ రాజీవ్ స్టేడియంని ముగ్గులతో కూడా ముస్తాబు చేసి వాజీ ఛానల్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక వినూత్న ద్వారంలోని ఏదైనా డిసెంబర్ 31 అయితే సంక్రాంతి సంబరాలని నేను భోగి ముందు రోజు నిర్వహించడం వల్ల మాకు ఈ వాజీ ఛానల్కి మేము చాలా రుణపడి ఉన్నాం. విజయనగరం ప్రజలందరికీ కూడా వాజీ టీవీ అందరూ చూడాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ వాజీ టీవీలో అనేక రకాల సాంగ్స్, సినిమాలు, కొత్త సినిమాలు వస్తున్నాయి. పాత సినిమాలు మనకి ఏ టైంలో ఏవి కావాలనుకుంటే మన అభిరుచులకు తగ్గట్టుగా ఈ వాజీ ఛానల్లో మనకి సినిమాలు, సాంగ్స్ వస్తున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31న హౌసీ కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారు. అందులో మేము గిఫ్ట్లు కూడా గెలుచుకోవడం జరిగింది. ఈ ఇయర్ కూడా కండక్ట్ చేస్తున్నారు. విజయనగరంలో ఉండే ప్రజలందరూ కూడా ఈసారి హౌసీలో పాల్గొని మంచి మంచి గిఫ్ట్లు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరము కూడా భోగి ముందు రోజున సంక్రాంతికి ఏదైతే చెప్తున్నారో
భోగి ముందు రోజు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఒకరోజు ముందుగానే వచ్చిందా అన్నట్టు అందరూ కూడా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అని సంబంధం లేకుండా అందరూ కూడా ఈ రంగోలీలో పార్టిసిపేట్ చేసి ఎంతో ఆనందంగా ఒక రోజు ముందుగానే సంక్రాంతిని జరుపుకుంటున్నారు. అందులో కూడా ఎవరైతే మంచిగా ముగ్గులు వేశారో వాళ్ళందరికీ కూడా మంచి గిఫ్ట్లు ఇస్తున్నారు. అందరూ ఈ వాజీ ఛానల్ని చూసి ఈ వాజీ ఛానల్ని ఇంత మంచి కార్యక్రమాలను తీసుకొస్తున్న ఈ వాజీ ఛానల్ని మనం అందరం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే కొండపల్లి అప్పలనాయుడు విమర్శలు చేస్తున్నారని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో అనే భయంతో చంద్రబాబు దృష్టిలో పడడానికి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రైస్ మిల్లర్ల వద్ద కమిషన్లతో పాటు పోస్టుల కోసం కొండపల్లి అప్పలనాయుడు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. దాన్ని మనం స్వాగతించాలి ఈరోజు రాజకీయాల్లోనే. ఎందుకంటే నాయకులు కూడా మేము కూడా దగ్గర పెట్టుకొని ఏదైతే మంచి పని చేయకపోతే మాకు ఎమ్మెల్యేగా మళ్ళీ అవకాశం రాదేమన్న భయంతో మేము కూడా ప్రజల్లో మంచి ఆలోచనతో పనిచేస్తాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు నేను అర్చించాలి ప్రతి ఒక్కరు కూడా. నేను స్వాగతించాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు మనందరూ కూడా. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు దీని బోధంతో చూపెట్టి మా పార్టీలో మేము ఎన్నో చేసుకుంటాము. దాంట్లో ఆ నాయకుడు వెళ్ళిపోతాడు, ఆడికి బలం లేదు కాబట్టి ఆ నాయకుడు ఏమో వేరే దోరలు ఎత్తుకోండి. బలం అంటే మేము ఎందుకు వదులుతాం? ఏ నాయకుడు అయినా సరే బలం ఉన్న నాయకుడు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదులుకునే ప్రసక్తి లేదు. ఏదైతే ప్రజల అభిమానం కోల్పోతారో అలాంటి నాయకులు పక్కన పెట్టి అభిమానం ఉన్న నాయకుడు టికెట్స్ ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేస్తారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలుసుకున్నారు. రేపు తప్పనిసరిగా ఈ రోజు ఏదైతే ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 175 స్థానాలు ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ గారి విజయదుంపు బోధించే పరిస్థితులు మీరు ఎన్ని పెరుగున్నా ఈరోజు ఎంప్లాయీస్ అంటే వాళ్ళ అప్పుల గురించి వాళ్ళ పోరాటం చెప్పిన తప్పులేదు. ఈరోజు మీ హాయంలో ఎంతమంది రోడ్లు ఎక్కి ఎంతమంది మీరేమో చేశారో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. పార్వతీపురం నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎవరూ చేయలేని విధంగా అందరి మనసులు గెలుచుకుంటూ టీడీపీ ఇన్ఛార్జ్ బోనాల విజయ్ చంద్ర దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీపై ఉన్న నమ్మకంతో పార్వతీపురం నియోజకవర్గం గోపాలపురం గ్రామవాసులు పెద్ద ఎత్తున ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి నూతనంగా చేరిన వారిని విజయ్ చంద్ర కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని యువత చెబుతున్నారు. పిలిచినట్టు వెళ్ళాం. మేము వెళ్ళేసరికి మొత్తం ఆల్రెడీ గొడవలన్నీ కల్పించారు. నేనున్నా ఇంకొక పర్సన్ వెళ్ళి లాస్ట్లో వెళ్ళండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిష్యత్తుపై భోగాపురం మండలం ముంచేరు గ్రామంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, వైఎస్ జగన్ ప్రజల హామీలు నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. అధికారంలోకి రాగానే మద్య నిషేధం చేస్తామని చెప్పి దాన్ని తుంగలో తొక్కి నాసిరకం మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు నాయకులు చర్చించుకోవాలి. అందుకే ఇది చర్చా వేదిక. ఏం చర్చించుకోవాలి? గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం కదమ్మా. మరి ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూశాం. మరి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి వ్యత్యాసం కూడా చూశాం. ఒక్క ఛాన్స్ అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు, ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు అన్నాడు, మరి మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ 45 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇస్తానన్నాడు. అమ్మఒడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇస్తానన్నాడు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతానన్నాడు. అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచుతానన్నాడు. నేనున్నాను అని చెప్పి పాదయాత్రలో అమలు కాని హామీలన్నీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత
మొట్టమొదట ప్రజలందరికీ పనికొస్తుందని చెప్పి అమరావతిలో ఒక ప్రజావేదిక కట్టించాడు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు. మొట్టమొదటి దాన్ని కూల్చేశాడు. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో అంగన్వాడీల నిరసన కొనసాగుతోంది. వేతనాలు పెంచకపోతే గడ్డి తిని బతకాలా అని ప్రభుత్వాన్ని అంగన్వాడీలు ప్రశ్నించారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా గడ్డి తింటూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు కామేశ్వరి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సి ఉన్న ప్రభుత్వం పెంచకపోతే గడ్డి తిని బతకాలా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేతనాలు పెంచాలని, రెగ్యులర్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నగరంలోని 14వ డివిజన్ స్వామి వివేకానంద ప్రాథమిక పాఠశాలను నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీరాములు నాయుడు ఈరోజు సందర్శించారు. పాఠశాల ప్రాంగణమంతా కలియ తిరిగి అక్కడ జరుగుతున్న విద్యాబోధన, ఏర్పాటైన సదుపాయాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి చేపట్టిన చర్యలను గూర్చి ఫ్లోర్ లీడర్ ఎస్వి రాజేష్ దగ్గరుండి విశదపరిచారు. కొద్దిసేపు పిల్లలతో కమిషనర్ ముచ్చటించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో అంగన్వాడీ సెంటర్ పిల్లలకి అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శి మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె నేపథ్యంలో వార్డు పరిధిలోని సెంటర్కు చెందిన పిల్లల బాధ్యతలు తాము చూసుకుంటున్నామని అన్నారు. సెంటర్ పరిధిలో మొత్తం 21 మంది పిల్లలు ఉంటే రోజుకి 18 నుంచి 16 మంది పిల్లలు అటెండ్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళు కూడా వివిధ కారణాల వల్ల ఊర్లు వెళ్ళడం వల్ల, అనారోగ్య కారణం వల్ల అటెండ్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకు కూడా మేము రోజు ఇన్ఫామ్ చేస్తున్నాము. రోజు అంగన్వాడీ సెంటర్కి తీసుకొచ్చి అప్పగించాలనేసి వాళ్ళకి రోజుకి కూడా 11 గంటలకి గుడ్డు అనేది ఇస్తున్నాము. అలాగే 12 గంటలకి ఇక్కడ మాకు స్వామి వివేకానంద స్కూల్ పరిధిలో భోజనం ఏర్పాట్లు అనేది చేశారు. రోజు 12 గంటలకి స్కూల్కి తీసుకువచ్చి భోజనం అనేది పెట్టించి మళ్ళీ ఎవరి ఇంటికి వాళ్ళకి అనేది అప్పగించడం జరుగుతుందండి. తర్వాత 12 గంటల తర్వాత మేము సచివాలయంకి వెళ్ళి మా యొక్క విధులు అనేది నిర్వర్తించడం జరుగుతుంది. ఈరోజు చెకింగ్కి మన మున్సిపల్ కమిషనర్ గారు రావడం జరిగింది. పిల్లలకి అందరికీ ఫుడ్ పెడుతూ ఉండగా ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బాగుందని చెప్పారు. అలాగే ఇక్కడ పిల్లలు తింటున్న వీడియో కూడా తీసేసి కలెక్టర్ మేడం కూడా పోస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. జిల్లాలో 2 తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు మాకు వద్దని పార్వతీపురంలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఆఫీస్ వద్ద కార్యకర్తల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 2 తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ఎందుకని విమర్శించారు. అధిష్టానం నుంచి వచ్చిన ఇన్ఛార్జ్ను ఎంతగానో స్వాగతించామని, ఎవరో చెప్పిన మాటలు వింటున్న ఇన్ఛార్జ్ తన సొంత నిర్ణయాలతో వెళ్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్ బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతలా విఫలమైన ముఖ్యమంత్రి ఇంకెవరూ ఉండకపోవచ్చన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మెకు దిగిన సమగ్ర శిక్ష ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆయన సందర్శించారు. వారి పోరాటానికి మద్దతు పలికారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తమ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. జగన్ సిపిఎస్ రద్దు చేస్తామని మాట తప్పారని, ఇంక్రిమెంట్లు తగ్గించారని గుర్తు చేశారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఉద్యోగ భద్రతే అడుగుతున్నారని, మినిమం టైం స్కేల్, హెచ్ఆర్ పాలసీ పెంచాలని కోరుతున్నారు. ఇవన్నీ గతంలో జగన్ ఇచ్చిన హామీలనని తెలిపారు. ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి అవ్వాలి, ఆ కుర్చీలో కూర్చోవాలని చెప్పి అందరినీ కూడా అబద్ధపు హామీలు ఇవ్వడం అనేది జరిగింది. కానీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతగా విఫలమైన ముఖ్యమంత్రి ఇంకొకరు ఉన్నారు అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకటే ఆలోచించండి అమ్మా, మీలో కొందరు టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, మీలో కొందరు వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, వేరే పార్టీలు ఉండొచ్చు, రకరకాల యూనియన్స్ ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం మనం గుర్తిద్దాం, అదేంటి అంటే ఇచ్చిన మాట మీద
వెనక్కి వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి అంటూ ఇంకా ఎవరైనా ఉన్నారా? సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు ఒక మాట ఇవ్వడం అనేది జరిగింది. అదే రకంగా ఈ రోజున ఇంక్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి రావాల్సిన ఇంక్రిమెంట్స్ వాటిని కూడా తగ్గించిన ముఖ్యమంత్రి అంటూ ఎవరైనా ఉన్నారంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ సమ్మె చేస్తూ ఉన్నారు. మీరు అడుగుతా ఉన్నది ఉద్యోగ భద్రత కావాలని చెప్పి ఒకటి అడుగుతూ ఉన్నారు. అట్లాగే ఎంటీఎస్ స్కేల్ ప్రకారం కూడా పే అనేది ఇంకా పెరగాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అట్లాగే హెచ్ఆర్ పాలసీ అనేది కూడా ఇంకా ఇంప్లిమెంట్ అవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి మీ నాయకులు చెప్పిన దాని ప్రకారం నెల రోజుల క్రితమే ఈ సమ్మె చేస్తామని చెప్పి మీరంతా కూడా నోటీస్ ఇచ్చారు. అయినా కానివ్వండి వాళ్ళు ఇంతవరకు కూడా మీ ఎవరితో కూడా చర్చలు జరపకపోవడం అనేది బాధాకరం అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. పార్వతీపురం జిల్లాలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-2023 సంవత్సరాల్లో పోక్సో కేసులకు సంబంధించి నేరస్తులకు శిక్ష పడే విధంగా దర్యాప్తు చేశామని, గత 3 సంవత్సరాల్లో నాటుసారా తయారీ, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని అన్నారు. నాటుసారా వ్యాపారంపై ఆధారపడిన వారికి పోలీసు శాఖ ద్వారా ఉపాధి పనులు కల్పించినట్లు పేర్కొన్నారు. పోక్సో చట్టానికి సంబంధించి విద్యార్థులకు పోలీస్ సిబ్బంది అవగాహన కల్పించారు అన్నారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి జరిగిన దొంగతనాలపై దర్యాప్తులు ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు. 2015 కేసులు, 2016 కేసులు, ఇప్పుడు 2022-2023 సంవత్సరంలో కన్విక్షన్ వచ్చేది. సో అన్ని రోజుల తర్వాత కన్విక్షన్ వస్తే ఆ ప్రజల్లో ఆ కేసు గురించి దే విల్ నాట్ రిమెంబర్ ఆర్ దట్ విల్ నాట్ హ్యావ్ ఎనఫ్ ఎఫెక్ట్. బట్ ఈ 17 కేసెస్ మ్యాక్సిమం 21, 22, 2020 ఈ 3 years కేసెసే మనం త్వరగా కన్విక్షన్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాము. ఈ 2024లో కూడా వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కేసులో 2023లో జరిగిన కేసులోనే రేపు ఎల్లుండి ఒక కన్విక్షన్ రాబోతుంది. సో వచ్చే అంటే 2023లో చేస్తే 2023లో మనకి పనిష్మెంట్ వస్తే ప్రజల్లో కాన్ఫిడెన్స్, నేరస్తుల్లో భయం రెండు వస్తుందని మనం ఈ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తాము. ఈ 5 కేసెస్ ఏం చెప్పాను పోక్సో కేసెస్లో కన్విక్షన్ ఈ సంవత్సరము. బొబ్బిలిలో మున్సిపల్ కార్మికులు తమ నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. వేతనాలు పెంచకపోతే ఉరి వేసుకుని చావమంటారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఉరితాళ్లతో నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ నిరసన శిబిరంలో మెడకు ఉరి వేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నికల హామీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు డిమాండ్ చేశారు. రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు గౌరీష్, నాయకులు వాసు, యుగంధర్, కార్మికులు పాల్గొన్నారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో జిల్లా ముందంజలో ఉంది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన మంత్రి బొత్స సత్యనారాయణ. పార్వతీపురం జిల్లాలో బోనల విజయచంద్ర ఆధ్వర్యంలో పార్టీలో కొనసాగుతున్న చేరికలు. జిల్లాలో 2 పార్టీ కార్యాలయాలు ఎందుకంటున్న ద్వారపురెడ్డి జగదీష్. వైసీపీ పాలనలో ఏ వర్గము ప్రశాంతంగా లేదంటున్న పాలవలస యశస్వి. అసమర్థ పాలన వైఫల్యాలపై జనసేన ఆధ్వర్యంలో నిరసన దీక్ష. అప్పుల్లో రాష్ట్రం, తిప్పల్లో ఏపీ ప్రజలు. నవరత్నాలు నవమోసాలయ్యాయి పుస్తకావిష్కరణలో ధ్వజమెత్తిన కిమిడి నాగార్జున. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.